So hi everyone, welcome back to APA Institute. Already మీకు ఈ డే క్లాస్లో ఫ్రాక్షన్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్స్, ఏ ఫ్రాక్షన్స్కి డెసిమల్ ఫ్రాక్షన్స్కి ఎడిషన్ ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి, డివిజన్ ఎలా చేయాలి, మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలో చెప్పాను. అయితే డివిజన్స్ అనేవి ఈజీగా ఎలా చేయాలి అనేది మీకు మళ్ళా చెప్తా అని చెప్పాను. సో ఈ వీడియోలో డివిజన్స్ ఏ విధంగా ఈజీగా చేయాలి, ఓకే, డివిజన్స్ ఏ విధంగా ఈజీగా చేయాలనేది మీకు ఈ క్లాస్లో నేను చెప్తున్నాను. ఓకే, జాగ్రత్తగా వినండి. సో దేనికి డివిజన్స్? డెసిమల్ ఫ్రాక్షన్స్కి డివిజన్స్. ఓకే, డెసిమల్ ఫ్రాక్షన్స్కి కిందన పవర్స్ ఆఫ్ టెన్స్లో కానీ ఉంటే, డెసిమల్ ఫ్రాక్షన్స్కి డినామినేటర్లో పవర్స్ ఆఫ్ టెన్స్లో కానీ ఉంటే మనం ఈజీగా ఆన్సర్ చెప్పచ్చు, అవునా కాదా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 555/10 అని ఉంది. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 55.5. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, మనం ఈజీగా చెప్పచ్చు ఎందుకంటే డినామినేటర్లో పవర్స్ ఆఫ్ టెన్స్లో ఉంటే. ఓకే, అలా కాకుండా అంటే పైన ఇంటిజర్ ఉంది, కిందన కూడా ఇంటిజర్ ఉంది. అలా ఇంటిజర్ కాకుండా న్యూమరేటర్లో డినామినేటర్లో కూడా ఎక్కడైనా డెసిమల్ వాల్యూ ఉండి అప్పుడు డివిజన్స్ ఎలా చేయాలి? సో ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 121/1.1. థర్డ్ క్వశ్చన్ 6.4/0.008. 6.4/0.008. నెక్స్ట్ fourth question. Everyone note down these questions first. ఓకే, తర్వాత 6.4. దిస్ ఈజ్ 6.4. 6.4/0.008. తర్వాత నెక్స్ట్ 1.69/1.3. 1.69/1.3. నెక్స్ట్ క్వశ్చన్ 0.0025/0.5. ఇలా డెసిమల్ వాల్యూస్ అనేవి న్యూమరేటర్లో డినామినేటర్లో ఉన్నప్పుడు, డెసిమల్ వాల్యూస్ అనేవి న్యూమరేటర్లో డినామినేటర్లో ఉన్నప్పుడు దీనికి సింప్లిఫికేషన్ ఎలా చేయాలి అనేదే ఈ క్లాస్. మీరు చాలా ఈజీగా ఈ క్లాస్ని చేసేయచ్చు. ఓకే, ఇలాగ ఎప్పుడైనా కనిపిస్తే మళ్ళీ వీటికి 121/1.1 మళ్ళీ 1.1ని 11/10 కింద రాసుకొని మళ్ళీ ఫ్రాక్షన్ రివర్స్ చేసి ఇదంతా చేయొచ్చు అని చెప్పేసి మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. అలా కన్నా ఇక్కడే క్వశ్చన్ పక్కనే మనం ఆన్సర్ చేసేయచ్చు. ఎలా చేయాలి అంటే ముందు మనం చేయాల్సింది ఏంటి అంటే 121/11 వాల్యూ ముందు ఫైండ్ చేయాలి. 121/11 వాల్యూ ఎంత? 11 టేబుల్ 121 ఎప్పుడు వస్తుంది? 11. సో 11 అనేది ఆన్సర్ వస్తుంది. ఇలా ముందు రాయాలి. అయితే మనం పాయింట్ తీసేసాం కాబట్టి ఇప్పుడు పాయింట్ని ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఓకే, ఇక్కడ పాయింట్ తీసేసి క్యాలిక్యులేషన్ చేసాము, మరి తీసేసిన పాయింట్ అనేది మనకి ఆన్సర్లో ఎక్కడ దగ్గర వస్తుంది. అయితే మనకి ఆన్సర్లో 2 రావచ్చు ఇలాగ ఎప్పుడైనా ఉన్నప్పుడు. ఏంటంటే అయితే పాయింట్ రావచ్చు, లేదంటే జీరోస్ రావచ్చు. అయితే పాయింట్ రావచ్చు, లేదంటే జీరోస్ రావచ్చు. పాయింట్ వస్తుందా, జీరోస్ వస్తాయా, ఎలా ఫైండ్ చేయాలి? పాయింట్ వస్తుందా, జీరోస్ వస్తాయా, ఎలా ఫైండ్ చేయాలి? ఓకే, సో చూడండి, న్యూమరేటర్లో పాయింట్ తర్వాత ఏమైనా వాల్యూస్ ఉన్నాయా? లేవు. కాబట్టి న్యూమరేటర్లో ఏమీ లేవు కాబట్టి పాయింటే లేదు కాబట్టి 0 పెట్టాము. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక వాల్యూ ఉంది కాబట్టి 1 పెట్టాము. ఇలా ఫస్ట్ మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఇది. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? న్యూమరేటర్లో పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, డినామినేటర్లో పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి రాయాలి. సో న్యూమరేటర్లో డినామినేటర్లో పాయింట్ తర్వాత న్యూమరేటర్లో ఏమీ లేవు, డినామినేటర్లో ఒక వాల్యూ ఉంది. ఓకే, ఇప్పుడు దీని నుంచి అది సబ్ట్రాక్ట్ చేయాలి. 1 - 0 1 అంటే 1 - 0 ఎంత? 1. అయితే మనం ఒక దాని ముందు పాయింట్ అయినా పెట్టాలి, లేదా ఒక 0 అయినా యాడ్ చేయాలి. అయితే పాయింట్ పెట్టాలా, 0 యాడ్ చేయాలా? డినామినేటర్లో వాల్యూ ఎక్కువ ఉందనుకోండి, అంటే పాయింట్ తర్వాత వచ్చే డిజిట్స్ అనేవి డినామినేటర్లో ఎక్కువ ఉన్నాయనుకోండి, 0 పెట్టాలి. న్యూమరేటర్లో ఎక్కువ ఉన్నాయనుకోండి, పాయింట్ పెట్టాలి. అండర్స్టాండ్? న్యూమరేటర్లో కానీ ఎక్కువ ఉన్నాయనుకోండి ఏంటి, డినామినేటర్ తర్వాత అంటే పాయింట్ తర్వాత వచ్చే డిజిట్స్ అనేవి. సో మరి ఇక్కడ డినామినేటర్లో వాల్యూ ఎక్కువ ఉంది, 1 వచ్చింది అంటే ఇప్పుడు ఏం చేయాలి? 0 పెట్టాలి. 1 - 0 1 కాబట్టి 1 0 పెట్టాలి. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే దీనికి 110.
ఈ విధంగా చేయాలి. ఎవ్రీవన్ అండర్స్టాండ్? తర్వాత చూడండి 64/8 ఎందుకంటే 8 ముందు అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తీసేస్తే 0008 ఉంటుంది. 8 ముందు అన్ని జీరోస్ కాబట్టి 8 కింద రాసుకోవచ్చు. ఇప్పుడు 8/64 అంటే ఎంత? 8 టేబుల్లో 8 8 64. ఇప్పుడు ఏం చేయాలి మీకు చెప్పాను. పైన పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 1. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి? 3. 3 - 1 2. అయితే 2 ఉన్నాయి. 2 వచ్చింది మనకి. 2 వచ్చింది కాబట్టి 2 జీరోస్ అయినా పెట్టాలి, లేదంటే 2 డిజిట్స్ వెనకాతల పాయింట్ అయినా పెట్టాలి. అయితే డినామినేటర్లో 3 పెద్దది ఉంది న్యూమరేటర్ కన్నా. డినామినేటర్లో పెద్దగా ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? జీరోస్ పెట్టాలి. ఎన్ని జీరోస్ పెట్టాలి? 3 - 1 2 జీరోస్ పెట్టాలి. అర్థమైందా ట్రిక్ అందరికి? సో వాట్ ఈస్ ద ఆన్సర్? 800 ఈస్ ద ఆన్సర్ ఫర్ 6.4/0.008. ఎవ్రీవన్ అండర్స్టాండ్? So next question. So after decimal how many values are there? 2 digits are there. Here 1 is there. Okay, so denominator లో ఎక్కువ లేదు సార్, ఎక్కడ ఉంది? న్యూమరేటర్ లో ఎక్కువ ఉంది. న్యూమరేటర్ లో ఎక్కువ ఉంటే ఏం చెప్పాను? పాయింట్ పెట్టాలి. డినామినేటర్ లో ఎక్కువ ఉంటే ఏం చేయాలి? జీరోస్ పెట్టాలి. ఓకే, న్యూమరేటర్ లో ఎక్కువ ఉంటే పాయింట్ పెట్టాలి, డినామినేటర్ లో ఎక్కువ ఉంటే జీరోస్ పెట్టాలి. 169/13 13 టేబుల్లో 13. అయితే న్యూమరేటర్ లో ఎక్కువ ఉంది కాబట్టి పాయింట్ పెట్టాలి. ఎక్కడ పాయింట్ పెట్టాలి? 2 - 1 1 డిజిట్ తర్వాత పెట్టాలి. 1.3 ఈస్ ద ఆన్సర్. అండర్స్టాండ్? చూసారా ఆన్సర్ అంత ఈజీగా నేను చెప్తున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? 25/5 25/5 అంటే 5 టేబుల్లో 5 5s are 25. అయితే 5 పక్కన జీరోస్ పెట్టాలా, 5 ముందు పాయింట్ పెట్టాలా? ఎలా చెప్తాము? సో 5 పక్కన జీరోస్ పెట్టాలా, 5 ముందు పాయింట్ పెట్టాలా? ఎలా చెప్తామంటే ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇక్కడ పాయింట్ ఎన్ని ఉన్నాయి? ఒక వాల్యూ ఉంది. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది. ఇక్కడ పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి. సో పైన ఎక్కువ ఉన్నది అంటే ఏం పెట్టాలి? పాయింట్ పెట్టాలి. ఎక్కడ పాయింట్ పెట్టాలి? 4 - 1 3 డిజిట్స్ ముందున పాయింట్ పెట్టాలి. 3 డిజిట్స్ ముందు పెట్టాలంటే 5 కన్నా ముందు ఇంకేమి లేదు కాబట్టి 2 జీరోస్ పెట్టుకొని అప్పుడు పాయింట్ పెట్టాలి. సో అర్థమైందా? సో ఆన్సర్ ఏంటి? 0.0025 కి బై 0.5 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 0.005 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు అందరికి అర్థమైందా? సో డివిజన్స్ ఇలా పాయింట్స్లో ఉన్నప్పుడు ఈజీగా ఎలా చేయాలో. ఓకే, నౌ ఐ విల్ గివ్ యూ వన్ మోర్ క్వశ్చన్. సో అందరూ చేయండి క్వశ్చన్. ఓకే, 0.0008/0.0009 సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ 100/0.0005. థర్డ్ క్వశ్చన్ 0.27/9. Okay, here I gave 3 questions. So all of you do the answers for these 3 questions. సో ఆల్రెడీ డివిజన్స్ ఎలా చేయాలి అనేది ముందు మెథడ్లో చెప్పాను, ముందు క్లాస్లో, దీని ముందు వీడియోలో చెప్పాను. ఓకే, ఇప్పుడు ఏంటి డివిజన్స్ అనేవి ఇలా ఉన్నప్పుడు మీరు అక్కడ క్యాలిక్యులేషన్స్ చేశారు కదా, క్యాలిక్యులేషన్స్ లేకుండా ఈజీగా స్పీడ్గా ఎలా చేయాలి అనేది ఈ క్లాస్. సో ఫస్ట్ క్వశ్చన్కి ఏం చేయాలి? 81/9 అంటే ఎంత? 9 ఈజ్ ద ఆన్సర్. అయితే పాయింట్ పెట్టాలా, జీరోస్ పెట్టాలా? పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి? మరి పైన 4 ఉన్నాయి, కిందన 4 ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? ఏమి చేయవసరం లే, 9 ఈజ్ ద ఆన్సర్. పైన కిందన 4 వాల్యూస్ ఉన్నాయి, కింద కూడా 4 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మీరు ఇంకేమి చేయవసరం లేదు. పాయింట్ పెట్టవసరం లేదు, జీరోస్ కూడా పెట్టవసరం లేదు. ఓకే, తర్వాత 100/5 తీసుకుంటే 5 టేబుల్లో 5 20s. ఇక్కడ పైన 0, కిందన 4, కిందన ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేయాలి? జీరోస్ పెట్టాలి. ఎన్ని జీరోస్ పెట్టాలి? 4 - 0 4 జీరోస్ పెట్టాలి. ఆల్రెడీ 20 పక్కన ఒక జీరో ఉంది, ఇంకో 4 జీరోస్ పెట్టాలి. సో ఆన్సర్ అంతా 2 lakhs ఈజ్ ద ఆన్సర్.
100/0.0005 ఆన్సర్ ఎంతమ్మా 2 lakhs. చూసారు అంత ఈజీగా నేను చెప్పగలుగుతున్నాను. అర్థమవుతుంది అందరికీ? ఎవ్రీవన్ అండర్స్టాండ్? నెక్స్ట్ 27/9 9 టేబుల్లో 9 3s అయితే పాయింట్ పెట్టాలా జీరోస్ పెట్టాలా? పాయింట్ పెట్టాలి. ఎక్కడ పాయింట్ పెట్టాలి? పైన పాయింట్ తర్వాత 2 digits ఉన్నాయి. ఇక్కడ 0 ఉంది, పైన ఎక్కువ ఉంది కాబట్టి పాయింట్ పెట్టాలి. 2 - 0 2 కాబట్టి 2 వాల్యూస్ పక్కన పాయింట్ పెట్టాలి. 2 వాల్యూస్ పక్కన పెట్టాలంటే 0.03 పాయింట్ పెట్టుకోవాలి కాబట్టి 3 ముందున ఒక 0 యాడ్ చేసుకొని పాయింట్ పెట్టుకుంటే యూ విల్ గెట్ ద ఆన్సర్. సో ఎవ్రీవన్ అండర్స్టాండ్? సో అందరికి అర్థమైందా? ఓకే, సో ఈ విధంగా